అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం విశ్వసనీయత లేని వ్యక్తిగా మారిపోతున్నారు. ప్రధానంగా ఇరాన్తో యుద్ధానికి సంబంధించి ఆయన చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన ఉండలేదు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి తహతహలాడుతుంది, కాళ్ళబేరానికి వస్తుందంటూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పదుల సార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. అమెరికా పెడుతున్న షరతులను ఇరాన్ ఏ మాత్రం అంగీకరించడం లేదు. గత కొన్ని రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా కూడా తాజాగా వరుస పెట్టి ఇరాన్పై దాడులు చేస్తుండటంతో మళ్ళీ గల్ఫ్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఇరాన్ కూడా అమెరికాను ఏ మాత్రం నమ్మలేమంటూ ఇలాంటి అమెరికాతోటి ఎలా ఒప్పందం చేసుకోగలమంటూ కూడా సందేహాలు లేవనెత్తుతుంది. అయితే తాజా పరిణామాలతోటి ఈ పరిస్థితులు ఎటువైపు మలుతాయో అన్న టెన్షన్ ప్రపంచ దేశాలను వణికిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే గత కొన్ని నెలలుగా చమురు సంక్షోభంతో పలు దేశాలు తీవ్ర స్థాయిలో ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్పై వరుస దాడులు చేస్తున్న అమెరికా కేవలం ఆత్మరక్షణ కోసమే తాము ఈ దాడులు చేస్తామని చెప్పుకొస్తుంది. ప్రధానంగా హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్న క్షిపణి ప్రయోగ కేంద్రాలను అమెరికా ధ్వంసం చేస్తుంది. తమ భద్రతా సిబ్బంది రక్షణను దృష్టిలో పెట్టుకుని ఇరాన్ చేసే దాడులను పరిగణలోకి తీసుకుని తాము ముందు జాగ్రత్తతోటి ఈ దాడులకు దిగామని అమెరికా వాదన. అయితే అమెరికా వాదనను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తూ ఒకవైపు కాల్పుల విరమణ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి దాడులు చేయటం ఏమాత్రం సరికాదంటూ ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. కొద్ది రోజుల క్రితమే అమెరికా ఇరాన్ల మధ్య ఒప్పందం తుది దశకి చేరుకుంది. 60 రోజుల పాటు కాల్పుల విరమణ సమయంలో కీలక అంశాలపై చర్చలు జరిపి తుది నిర్ణయానికి వస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది పూర్తిగా కనుమరుగైనట్లే కనిపిస్తుంది. ఇరాన్ చెప్తున్న వాటిని అమెరికా అంగీకరించట్లేదు, అమెరికా చెప్తున్న వాటిని ఇరాన్ కూడా ఒప్పుకోవటం లేదు. దీంతో పీఠమూడి అలాగే కొనసాగుతూ పోతుంది. ఇరాన్లోని కీలక స్థావరాలను టార్గెట్ చేసుకుని అమెరికా తాజాగా దాడులకు దిగటం ప్రపంచంలోని పలు దేశాలను నివేరపరిచిందని చెప్పాలి. ఇరాన్లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న ఒక గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ను అమెరికా వైమానిక దాడులతోటి దెబ్బతీసింది. అదే సమయంలో హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న 4 ఇరాన్ డ్రోన్లను కూడా కూల్చినట్లు అమెరికా ప్రకటించింది. దాడులు ప్రస్తుతం జరుగుతున్న శాంతి చర్చల ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని టెహరాన్ ఆరోపించింది. మరోవైపు ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే అమెరికా రక్షణ మంత్రిని రంగంలోకి దింపి ఇరాన్ పనిపడతామంటూ హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందని, తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ తహతహలాడుతున్నట్టు మరోసారి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్లో ద్రవ్యోల్బణం ఏకంగా 250% ఉందని, అసలు ఆ దేశ కరెన్సీకి విలువే లేకుండా పోయిందన్నారు. హార్ముజ్ జలసంధి ఇకపై అందరికీ తెరిచే ఉంటుందని, దీనిపై ఇరాన్తో పాటు ఒమన్కు ఎలాంటి నియంత్రణ ఉండదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒమన్ ఈ విషయంలో తమకు సహకరించకపోతే ఆ దేశంపై కూడా దాడులు చేయాల్సి ఉంటుందనే తరహాలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. అమెరికా చేసిన తాజా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఎక్కడ ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేశారనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు కువైట్ తమ దేశం వైపు క్షిపణులు, డ్రోన్లు వచ్చాయని వాటిని తాము సమర్థవంతంగా నియంత్రించామని ప్రకటించింది. ఇటు అమెరికా అటు ఇరాన్ తాజా దాడులతోటి మళ్ళీ వ్యవహారం మొదటికొచ్చినట్లయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TCTV.